హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 34వ దావీదు కీర్తన 9వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ నూతన ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన భాగాలను మనం చూసినట్లయితే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ప్రియ దేవుని జనాంగమా, సాధారణంగా మన పిల్లలకు లేదా మన తల్లిదండ్రులు మనకు భయమును, భక్తిని ఎలా కలిగి ఉండాలో నేర్పిస్తూ ఉంటారు. చిన్నప్పుడు చిన్న పిల్లలను మనము భయపెడుతూ ఉంటాం. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని సాధారణంగా మనం మన పిల్లలను శుతిమెత్తంగా భయపెడుతూ భయభక్తులలో పెంచాలి అని మనం అనుకుంటూ ఉంటాం. పిల్లలను మన భయభక్తుల్లో పెంచితే వారు ప్రయోజకులు అవుతారని మనం ఆశించి వారిని భయమును, భక్తిలో పెంచుతూ ఉంటాం. భయపెడుతూ పెంచుతూ ఉంటాం. భక్తిలో కూడా పెంచటానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ప్రయత్నంలో పిల్లలు నిజంగా తల్లిదండ్రుల యొక్క మాటలు విని తల్లిదండ్రుల పట్ల విధేయత చూపుతూ, తల్లిదండ్రుల పట్ల వినయభావముతో నడుచుకుంటూ వారు భయమును, భక్తిని కలిగి ఉంటూ ఉన్నారా? నేటి సమాజమును మనం పరిశీలన చేస్తే ఏ పిల్లవాడు కూడా తల్లిదండ్రుల మాటను వినేవానిగా, తల్లిదండ్రులకు విధేయులైనట్లుగా మనం ఎక్కడ కనిపించడం లేదు. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాటను ధిక్కరిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల బోధను త్రోసివేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల వెళ్ళమన్న మార్గములో వారు వెళ్ళక వారికి నచ్చిన మార్గములో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మానవ సమాజంలో మనం చూసినట్లయితే మానవ ప్రయత్నము కొద్దిగా ఒకవేళ ప్రయోజనాన్ని చేకూరుస్తుందేమో, కానీ అది దైవ సంబంధమై కానిదైతే అది ఏమాత్రమును కూడా ప్రయోజనమును పొందదు. ప్రియదేవుని పిల్లలారా, మన పిల్లవాడికి మనము భయమును నేర్పించాలి అనంటే, భయమును, భక్తిని నేర్పించాలి అనంటే మనం చాలా కష్టపడవలసి వస్తుంది. మనం ఎన్నిసార్లు చెప్పినా వాడు ఏదో ఒక విషయంలో తప్పిపోతాడు. అయితే ప్రియదేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్న లేఖనంలో దేవుడు అంటున్నాడు కదా, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. నేను భయమును, భక్తిని మీకు నేర్పిస్తాను. పిల్లలను ఎలా భయభక్తుల్లో పెట్టాలి, పిల్లలను ఎలా మనం భయభక్తుల్లో పెంచాలి అనేటువంటి విషయాన్ని దేవుడే మనకు బోధిస్తానంటున్నాడు. దేవుడే మనకు తెలియచేస్తానంటున్నాడు. కాబట్టి సమస్తమైన పిల్లలారా, మానవులారా, మీరు వచ్చి నా మాట వినండి, నా మాట వినండి అని అంటూ ఉన్నాడు. అంటే నా మాట విను అని దేవుడు మనల్ని అంటూ ఉన్నారు అని అంటే మనం ఏం చేయటం లేదు, ఆయన మాట వినకపోవడము, ఆయన మాట వినటం లేదు. అందుకనే ఆయన అంటున్నాడు కదా,
మరి నా మాట వినండి అని అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎవరైతే మరి రక్షింపబడిన నాటి నుండి, మరి దేవుని నామాన్ని ఎరిగిన నాటి నుండి ఆయన మాట వింటూ ఉన్నారో వారికి దేవుడంటే భయము భక్తి ఏమిటో తెలుస్తుంది. అసలు భయము భక్తి అంటే ఏమిటో వారికి తెలిసొస్తుంది. అలాగున తెలుసుకొనకుండా ఈ రోజున రక్షింపబడిన దినము నుండి ఈ దినము వరకు కూడా భయం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో తెలియకుండా మరి తల్లిదండ్రులుగా మీరు పెరుగుతూ ఉన్నారే. నీ పిల్లలకు భయమును భక్తిని ఎలా నేర్పుతావు? ఎలా వారిలో భయమును భక్తిని పుట్టిస్తావు? దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడైనను పిల్లలారా మీరు నా మాట వినండి అంటూ ఉన్నాడు. సమస్త మానవాళిని పిలుస్తూ అంటూ ఉన్నాడు కదా, భయమును భక్తిని మీకు నేర్పిస్తాను, నా మాట వినండి. మరి రాబో దినాలు మరి భయంకరమైన దినాలను మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనను పిల్లలారా మీరు నా మాట వినండి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఆయన మాట వింటే ఏం జరుగుతుంది? ఆయన మాట వింటే మనకు భయము భక్తి ఏర్పడుతుంది. భయము ఎందుకు, భక్తి ఎందుకు అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే గనక, భయము మరి జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి దానిని కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆ నిత్తేజాన్ని తయారు చేస్తుంది. భయమును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో భక్తి ఆటోమేటిక్గా మరి దేవుడు పుట్టిస్తాడు. కాబట్టి నీలో భయం లేకుండా నేను భక్తి చేస్తున్నాను అంటే అది వ్యర్థమైనదే. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, అలాగున ఎవరైతే దేవుని యందు భయమును భక్తిని నేర్చుకుంటారో, ఆయన మాట విని ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన నామమున విశ్వసించి ఆయన మాట వింటారు, ఆయన మరి భయమును భక్తిని ఆయన నేర్పిస్తానంటున్నాడు. మరి ఈ భయము భక్తి మనల్ని ఏం చేస్తుంది అనంటే, మరి ఈ భయము భక్తి మనను ఏం చేస్తుందో తెలుసా? మనకు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదిరించడానికి శక్తినిస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనను మరి జయించడానికి మరి పరిపూర్ణమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు, మరి ఈ భయము భక్తి మనకేం చేస్తుందో తెలుసా? ఏ కొదువ లేకుండా మనలను కాపాడుతుంది. అది క్షామమైన, కరువు వచ్చిన, కష్టకాలమైన, ఏ సమయమందైనా సరే అదేం చేస్తుందంటే మనలను మరి సమృద్ధిలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, దేవుని అందలి భయభక్తులు నీ పిల్లలకు నేర్పిస్తూ ఉన్నావా? నీ పిల్లలు భయభక్తుల్లో పెంచుతూ ఉన్నావా? నీ భయభక్తుల్లోనే వాళ్ళు ఉండట్లేదేమో. ఒకవేళ దేవునికి అప్పచెప్పాయి, దేవుని సన్నిధిలో వారిని విడిచిపెట్టు, దేవుని మాటలు వినేటట్లుగా నీవు చెయ్యి, ఆయనే వారిలో భయభక్తులు నేర్పిస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, నీవు ఒకవేళ దేవుని మాట విని దేవుని భయభక్తుల్లో నీవు పెరుగుతున్నట్లయితే ఆయన అంటున్నాడు కదా, సింహపు పిల్లలైనా లేమి కలవై ఆకలిగా ఉంటాయి, కానీ మరి ఆయన యందు భయభక్తులు నిలిపిన వారికి ఏ కొదువ కూడా చేయను అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! ప్రియదేవుని పిల్లలారా, భయము భక్తి నాకెందుకు అని ఒకవేళ మనం అనుకుంటున్నావేమో. దేవుని ఎడల భయమును భక్తిని మనం పొందుకున్నప్పుడు, దేవుని ఎడల భయమును భక్తిని మనము సంపాదించినప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీకు ఏ కొదువ నేను చేయను అంటూ ఉన్నాడు. సమృద్ధిలోనికి మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే అడవికి రాజు అయినటువంటి సింహమైన ఆకలితో అలమటిస్తుందేమో, కానీ నా యందు భయభక్తులు కలిగిన వారిని, నా యందు భయభక్తులు నిలిపిన వారికి ఏమీ కొదువ లేకుండా నేను చూస్తాను, సర్వ సమృద్ధులనికి వారిని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేని పిల్లలారా, దేవుని మాట వినకుండా ఆయన యందు భయభక్తులు నిలపకుండా నీవు చెడిపోతున్నావు, నీ పిల్లలను చెడగొడుతున్నావు. ఎంతకాలమో ఈ బ్రతుకు? దేవుడు నీకు ఇచ్చిన ఈ కొద్దిపాటి కాలాన్ని ఆయన యందు భయభక్తులను నిలిపి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవము, సర్వ సమృద్ధిని పొందుకోవాలని ఆశ ఉందా? ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులను నిలుపుదాం. భయమును భక్తి లేకుండా మనం జీవించినంతకాలం జీవించేశాం. ఈ రోజు నుండైనా సరే ఆయనంటే భయపడదాం, ఆయన యందు మరి నమ్మిక ఉంచుదాం, ఆయన మాటలు విందాం. ఆయనే మనకు భయమును భక్తిని నేర్పిస్తానంటున్నాడు. మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పుదాం. అనేక మందికి ఆ యొక్క మాటలను తెలియచేద్దాం.
ఈ లోకంలో ఉన్నటువంటి వారిని, అనేక మందిని రక్షణలోనికి నడిపిద్దాం. అలాంటి మనస్సు నీకు నాకు దేవుడు పుట్టించునుగాక. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, నీ దగ్గరికి వస్తే నీ మాట వింటే నాయన అయా భయమును భక్తిని నేర్పిస్తానంటున్నావు. ఈ రోజున భయమును భక్తిని నేర్పించక పిల్లలు తల్లిదండ్రుల మాట వినక ఎంతో వేదన చెందుతూ ఉన్నారు నాయన. తల్లిదండ్రులుగానైనా మొదట వారు భయమును భక్తిని నేర్చుకున్నవారై నీ సన్నిధిలోనైనా అయా నైనా నీవిచ్చేటువంటి నాయన ఆ ఉచితమైనటువంటి ఆ బహుమానాలను పొందుకునేటట్లుగా, ఆ పొందుకున్న బహుమానాలను పిల్లలకు పంచేటట్లుగా, ఆ పిల్లలు వారి పిల్లలకు అలా తరములనైనా ఇదిగో నీ యందు భయభక్తులు నిలిపిన వారై నిత్య జీవములోనికి, సర్వ సమృద్ధిలోనికి వెళ్ళినట్లుగా ఈ రోజున నీ పిల్లలైన వారు అనేక మంది నన్ను తప్పిపోతా ఉన్నారు. నీవంటే భయమును భక్తి లేకుండా, నీ మాటలు వినకుండా, నేను నీ మార్గంలో నడవకుండా పిల్లలు ఎలాగనైతే తల్లిదండ్రుల మాటకు అవిధేయులైపోతా ఉన్నారు, ఈ రోజున మీ మాటకు అవిధేయత చూపుతూ లోకముతో కలిసిపోయి స్నేహం చేస్తూ ఉన్నారు. అయ్యా ఒక్కసారి వారిని దర్శించండి నాయన. వారిలో నూతనముగా నీ మాట వినేటువంటి తలంపును పుట్టించండి. నీ మాట విని నీవు నేర్పించేటువంటి నీవు నేర్పించే భయమును భక్తిని వారు పొందుకున్నవారే అయా సర్వ సమృద్ధులకు వాళ్ళు వెళ్ళినట్లుగా. అవును తండ్రి, నీ వాగ్దానం చేసావు నాయన. సింహపు పిల్లలైనా లేమి గలవి ఆకలిగా ఉంటాయేమో కానీ నా యందు నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ చేయనని వాగ్దానం చేసావు నాయన. అవును తండ్రి, నీ పిల్లలైన వారికి ఏ మేలు కొదువు లేకుండా ఉండాలంటే వారిలో నూతనముగా భయమును భక్తిని పుట్టించమని, యథార్థతను పుట్టించమని, విశ్వాసతలో ముందుకు కొనసాగటానికి వారికి సహాయం చేయమని, అయా ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదల గురించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.